మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి ఎండుమిర్చి అన్నీ వేయించి పొడి కొట్టుకోవాలి. మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, పచ్చెనగపప్పు, పచ్చిమిర్చిని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అందులో చిక్కగా కలుపుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసి అందులో ఉడికించాలి. చిక్కబడే వరకు స్టవ్ మీద ఉంచాలి. వేయించుకున్న పొడిని ఇందులో వేయాలి. ఎన్ని నిమిషాలు దాకా ఉంచాలా? ఒక 10 నిమిషాల దాకా ఉంచి తీసుకోవాలి. చెక్కబడేంత వరకు ఉండాలి. వేడి అన్నంలో కరివేపాకు చల్లుకొని కరివేపాకు వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. ఈ పులుసుని మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులిహోర ready to eat. Please subscribe to my channel.